శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గోదాదేవ్యై నమః. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై అనే ఒక విషతో సాక్షాత్ శ్రీస్వరూపిణి అయిన గోదాపిరాట్టి మనందరికీ కూడా సన్మార్గాన్ని బోధన చేస్తూ భగవన్ మార్గంలో మనం ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియచేస్తూ 7వ పాశురాన్ని అనుగ్రహిస్తోంది. అత్యద్భుతమైనటువంటి పాశురాల్లో ఒక పాశురంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కిసుకి సెన్రెంగుం కిసుకి సెన్రెంగుం అనైచాత్తన్ కిసుకి సెన్రెంగుం అనైచాత్తన్ కలందు పెషిన పెచరవం కెటిలయో పెపెణే పెషిన పెచరవం కెటిలయో పెపెణే కాశుం పిరప్పుం కలకలపక్కై పేర్తు వాసనரும் குயில் ஆட்சியன் மத்தினால் ஒசைப்படுத்த தைரரவம் கெட்டிலையோ நாயக பெண் வெள்ளாய் நாயக பெண் வெள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு எலோர் எம்பாவாய் தேசமுடையாய் திரையெலோர் எம்பாவாய். ఈ పక్షుల యొక్క కిలకిలాధ్వానాల ద్వారా జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ విధంగా పరమాత్మ గుణగానం చేస్తూ ముందుకు వెళ్తున్నారో తెలియజేసిన గోదాదేవి నేడు భరద్వాజ పక్షులు ఏ విధంగా తమలో తాము సంభాషించుకుంటూ ఆహారానికి బయలుదేరే ముందు మంచి చెడు మాట్లాడుకొని అయ్యో సాయంత్రం దాకా మళ్ళీ మనం కలవమే, సాయంత్రం వచ్చేటప్పటికి ఎవరికి ఏ విధమైన పరిస్థితి ఏర్పడుతుందో, తిరిగి వస్తామో రాలేమో, మళ్ళీ కలుస్తామో కలవలేమో అనేటువంటి బాధపడుతూ విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పక్షుల యొక్క కాటుక పిట్టలు అంటాం మనం వాటిని, ఆ పక్షుల యొక్క ధ్వనిని నువ్వు వినలేదా అని చెప్పి అంటోంది ఈమె. ఏమీ పక్షుల యొక్క ప్రత్యేకత అనంటే మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి పంచే మహానుభావులు వీళ్ళందరూ కూడా. వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే చూడండి, ఎక్కడ ఏ సమయం దొరికేస్తే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేయాలని వీళ్ళ కోరిక పాపం. మహానుభావుల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఎంత ప్రేమగా దగ్గర కూర్చొని ఎన్నెన్ని మాటలు చెప్తారో మీరు గమనించండి. ఏం మీకు చెప్పకపోతే వాళ్ళకి వచ్చిన నష్టమే ఏమన్నా ఉందా? లే, అయినా చెప్పాలన్న ఒక తాపత్రయం వాళ్ళకి. ఆ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదో, ఇంతకు ముందు దాకా దొరకలేదే, ఇప్పుడు దొరికేసిందే. శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన భగవద్గీత బోధించేటువంటి సమయానికి ఆయనకు 90 సంవత్సరాలు, అర్జునుడికి 70 ఏళ్ళు. మరి ఇన్నాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు చక్కగా చిన్నప్పటి నుంచి కూడా. అయినా కూడా ఆయన అడగలా, ఈయన చెప్పలా. ఈరోజు అడిగాడు ఆయన, అబ్బా అడిగాడు కదా అని చెప్పి అక్కడే నడి రోడ్డు మీద నుంచోబెట్టి మొత్తం గీత ఉపదేశం చేసి పడేశాడు ఆయన. చక్కగా ఇంటికి లోపలికి ఎక్కడో తీసుకుపోయి హాయిగా మంచి బెడ్ మీద ఇంకో చోట కుర్చీలో కూర్చొని చెప్పచ్చు కదా. అమ్మో, అక్కడ దాకా పోయేంత వరకు ఆ అడిగినవాడి మనసు మారిపోతుందేమో, చెప్పేవాడి మనసు మారిపోతుందేమో. కాబట్టి తొందరగా చెప్పాలి, తొందరగా మంచి మాట చెప్పాలి. ఇది మహానుభావుల యొక్క లక్షణం అయి ఉంటుంది. ఎంత చక్కగా ఒక మంచి విషయం 10 మందికి పంచాలనేటువంటి తాపత్రయపడుతూ ఉంటారు. అలా చెప్పుకునేటువంటి ఆ భరద్వాజ పక్షులను ఒక్కసారి చూడవమ్మా నువ్వు. అవన్నీ ఏం చేస్తున్నాయి, గబగబా మాట్లాడుకొని వెళ్ళిపోతాం తొందరగా మాట్లాడేసుకుందాం మనం
అని చెప్పి అనుకుంటున్నాయే, నువ్వేమో మమ్మల్ని పట్టించుకోకుండా లోపల పడుకోనున్నావమ్మా. ఏంటి తల్లి ఇది? మరి నీ అనుభవం నీ దాకే ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా? పెళ్ళే వసిపిచ్చి పిల్ల, అదిటమ్మా జీవితానికి పరమార్థం. ఏమి జీవితానికి పరమార్థం? నేను పొందినటువంటి గొప్పతనం, నేను పొందినటువంటి వైశిష్ట్యం 10 మంది పొందాలి అనే భావం నీలో ఉండాలి. ఇది తిరుప్పావై యొక్క సారాంశం. ఎవరు చెప్తారు చెప్పండి ఇటువంటి అద్భుతమైనటువంటి భావనలు మనకి? ఎవరు పంచుతారు ఇటువంటి భావనలు మనకి? ఒక్క గోదమ్మ తప్ప ఇంకా ఎవ్వరూ ఇంత మహోన్నతమైన ఉపకారం మనకి చేసిన వాళ్ళు లేరు. అందుకే ఆ తల్లికి మనము నిత్యము కూడాను నమస్కారం చేసుకోవలసిన అవసరం ఉంది. పెసిన పెచ్చరవం కెటిలయో, ఇంకా ఎలా ఉంది అక్కడ పరిస్థితి? కాషుం పిరప్పుం కలకల పక్కై పేర్తు వాషనరుం కుజుల్ ఆచియర్ మతినాల్ ఓషై పడు తైరరవం కెటిలయో. ఇంకో శబ్దాన్ని వినమంటున్నారు. ఏమిటి శబ్ద? ప్రపంచంలో ఎన్నో శబ్దాలు మనం వింటుంటామండి. ఒక్కొక్క శబ్దం నీకు జీవితంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి మార్గనిర్దేశనం చేస్తుంది. గమనించుకోవాలి మనం, అంతే. ఎప్పుడైతే నువ్వు గమనించుకుంటావో ఆ చిన్న మాట పట్టుకొని నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఇక్కడ గొల్ల పిల్లలందరూ కూడాను, ఆ గొల్ల భామలందరూ కూడా, వాళ్ళకి పొద్దున్నే పని ఏమిటి అంటే, ఆ కుండల్లో పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగుకి ఒక కవ్వం వేసి తాడు పట్టుకొని ఇట్లా చిలుకుతూ ఉంటారు. అదే వాళ్ళకి దైనందిన ప్రతిరోజు కూడా నిత్యకృత్యం. వాళ్ళకి ఆ కొండే భగవంతుడు. వాళ్ళకి కొండకి చక్కగా పసుపు పూసి కుంకుమ పెట్టి దండం పెట్టుకొని తర్వాత దాని లోపల కవ్వం పెడతారు. చక్కగా తలకు పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఒక పవిత్రమైనటువంటి కార్యం మనం ఏ విధంగా చేస్తామో అలా చేస్తారు వాళ్ళు. దాన్ని అంత పరిశుద్ధంగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆ కుండలో కవ్వం పెట్టి చిలుకుతున్నటువంటి ఆ ధ్వని, చిలుకుతుంటే ధ్వని ఏమొచ్చింది? ఒక ధ్వని. ఏది? ఆ పెరుగు చిలుకుతున్నప్పుడు పెరుగు లోపల నుంచి వచ్చినటువంటి ధ్వని. ఇంకొక ధ్వని ఏమిటి? అలా చిలుకుతున్నప్పుడు వీళ్ళ మెళ్ళలో మంగళసూత్రాలు ఉంటాయి చూడండి. ఆ 2 మంగళసూత్రాలు ఉంటాయి కదా, ఆ మంగళసూత్రాలు ఒకదానికొకటి తగిలినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఒకటి. దానితో పాటు వీళ్ళ తలలో పెట్టుకున్నటువంటి పూలు ఇలాగా చిలికినప్పుడు కొద్దిగా కాసేపు చిలికిన తర్వాత ఏమవుతుంది? ఆ జుట్టు ముడి కొద్దిగా విడివిడినట్టుగా అయ్యి ఆ లోపల ఉన్నటువంటి పూలు కొద్దిగా బయటికి వచ్చి వాటి సుగంధం అంతా కూడా వ్యాపిస్తుంది. ఇవన్నీ గమనించావా అంటున్నారు. వీటిల్లో ఎంత జీవిత సందేశం ఉందో ఒక్కసారి గమనించండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, భగవానుడి యొక్క గుణగణాలనేటువంటివే పాలు అన్నాం మనం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణ వైశిష్ట్యాన్ని మనం మనస్సులో చిక్కపరుచుకుంటామో, ఆయన గుణాన్ని మనం ఊరికే తెలుసుకోవటం కాదు, మనసు నిండా దాచి ఉంచుకోవాలి దాన్ని. అలా ఉంచుకున్నప్పుడు ఆ పాలు ఏమైంది? ఇక్కడ పెరుగు అయ్యింది. కేవలం ఆ పెరుగు అలా ఉంటే సరిపోదు కదా, దాన్ని మీరు దేంతో పెట్టాలి? జ్ఞానం అనేటువంటి ఒక దాంతో చిలకాలి దాన్ని. ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా ఉండాలి? ఒక పద్ధతైన జ్ఞానంగా ఉండాలి. అంటే ఈ కవ్వం జ్ఞానానికి సూచన అనుకుందాం. దానికి ఒక తాడు కట్టాలి. తాడు లేకుండా ఊరికే కవ్వం పెట్టేసి ఇట్ట చిరికేశారనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ కుండకి ఇటు అటు తగిలి చివరికి కుండే పగిలిపోతుంది. అంటే నీ జ్ఞానం అనేటువంటిది భక్తి అనే దాంతో కలవకపోతే జ్ఞానం వేస్ట్. అందుకు భక్తి అనేది కలిసి ఉన్నప్పుడు దీని ఒక రిథం ప్రకారం కదులుతుంది. ఎప్పుడైతే ఇలా రిథం ప్రకారం ఇలా 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 ఇది కదులుతుందో అప్పుడు ఈ పెరుగు లోపల దాగి ఉన్నటువంటి అమృతత్వం, వెన్న అంటాం, నవనీతము అని దానికి పేరు. ఆ వెన్న అనేటువంటిది అలా 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 పైకి వస్తుంది. అంటే భగవంతుడిని గురించి నువ్వు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది జ్ఞానముతో భక్తితో కలగలిసినప్పుడు ఈ భగవత్తత్వంలో ఉండేటువంటి అమృతత్వం ఏదైతే ఉందో అది నీకు కలుస్తుంది. ఆ అమృతత్వం దేని ద్వారా సాధ్యము? నేను జీవాత్మని, ఆయన పరమాత్మ, మేము ఇద్దరము కలిస్తేనే వివాహం అనేటువంటిది. ఇది భారతీయ వివాహంలో ఉండేటువంటి వైశిష్ట్యం.
జీవాత్మ పరమాత్మల యొక్క కలయికని మనం వివాహము అని చెప్పి అన్నాం. అందుకే మధ్యలో ఒక తెర కడతారు, మీరు వివాహాల్లో చూడండి. ఏమిటి ఆ తెర? మానవుడికి భగవంతుడికి మధ్యలో ఉండేటువంటిదే తెర. ఈ మాయా అనే తెర దూరమైనప్పుడు ఆత్మ పరమాత్మ కలుస్తాయి. ఈ ఆత్మ పరమాత్మల కలయికకి సూచనే వివాహం. కనుక ఆ ఆత్మ పరమాత్మల యొక్క సంబంధాన్ని గురించి తెలియచేసేటువంటి ఆ ధ్వని నీకు తెలియాలి, దానిలో విషయం నీకు తెలియాలి. అప్పుడు ఈ అమృతత్వాన్ని పొందినప్పుడు అంతటా నీకేం కనపడుతుంది? ప్రతి చోటా కూడా పరమాత్మ యొక్క గుణ వైశిష్ట్యం అనేటువంటి ఆ సుగంధమే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఇది ఏదో ఊరికే అలా పట్టుకునేసి చిలికేస్తున్నారు వాళ్ళు, అది కాదు మనకు తెలుసుకోవలసింది. ఆ చిలికినటువంటి దానిలో ఎంత పరమాత్మ తత్వం దాగి ఉన్నదో చూడండి. అందుకే లీలాశుకుల వారు అంటారు మనకి కృష్ణకర్ణామృతంలో, ఉద్గాయతీనామరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వని దధస్య నిర్బంధన శబ్దమిశ్రితో నిరస్యతే ఏన దిశామమంగళం అంటారు ఆయన. అన్ని దిక్కులను కూడాను శుభప్రదం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్వని అది. నాయక పెండ్విళ్ళాయ్, నువ్వు మా అందరికీ ముందుండి మాకు నాయకురాలిగా ఉండవలసినటువంటి దానివే. అలాంటి నువ్వు లోపల పడుకొని ఉంటే ఎలా చెప్పవమ్మా? నువ్వు కదా ముందు ఇద్దరు లేచి రావాలి, నువ్వు కదా ముందుండాలి మాకు, నువ్వు ఉంటే కదా మేమేమన్నా చేయగలుగుతాం అని చెప్పి అంటున్నా. నారాయణన్మూర్తి కేశవనై పాడவும் నీ కెటే కిడత్తియో. ఆ కేశవుడైనటువంటి ఆ స్వామి అంటే ఇక్కడ మనకి వాళ్ళ తల నీలాలు బయటకి రావటం గురించి చెప్పటం, వీటన్నిటికీ కూడా అత్యంత ఉత్కృష్టమైనటువంటి కేశభాషం కూడా ఆయనకే ఉంది. అందుకే ఆయనకి కేశవుడు అని పేరు. సుందరమైనటువంటి కేశాలు గలవాడని అర్థం. కేశి అనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడని అర్థం. కా అంటే బ్రహ్మ, ఈ అంటే ఈశ్వరుడు, వాళ్ళిద్దరికీ కూడా నిర్వాహకుడైనటువంటి వాడు కనుక ఆయన కేశవుడు అనేటువంటి మరొక అర్థం. ఇలా ఎన్నో కేశవనామానికి అర్థాలు మనకి విష్ణు సహస్రనామంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అలాంటి శబ్దాన్ని నువ్వు వినపడలేదా నీకు? తేషముడయ్యాయ్, ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా మనసులో ఇంకేం మాటలు పెట్టుకోవద్దమ్మా. ఎందుకని? భగవంతుణ్ణి పొందాలి అనుకున్నప్పుడు మానసికమైనటువంటి వైశాల్యం ఉండాలి, అంతా మనవాళ్లే అనే భావన ఉండాలి. భగవంతుడు ఏ ఒక్కళ్ళ సొత్తు కాదు కదా, మన అందరి వాడు కదా ఆయన. నాకు మాత్రమే అనుభవం చాలు అనుకుంటే అది ఎలా భావ్యం చెప్పండి? భగవంతుడు అందరివాడు. కాబట్టి నువ్వు అంతర్ముఖుడివై నీ దోవలో నువ్వు భగవంతుడిని స్మరించుకుంటూ కూర్చో అనేటువంటి తత్వానికి వ్యతిరేకం మన గోదాదేవి. భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు బహిర్ముఖుడివవు, ప్రపంచానికి తెలియచేయి, అందరూ బాగుపడేటట్టు చేయి. నీ ఉన్నతితో పాటు అందరి ఉన్నతిని నువ్వు కాంక్షించు అని చెప్పేటువంటి భావం గొప్పదా, నేను మాత్రం తరిస్తే చాలు మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు అనే భావం గొప్పదా? ఆలోచన చేయండి. కనుక ఇటువంటి ఒక అద్భుతమైన భావాన్ని మనకి అందచేస్తూ తల్లి మనల్ని ముందుకు తీసుకొని వెడుతోంది. ఆ అమ్మతో కలిసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.